వస్తున్నాడు అతని మ్యాండేటింగ్ గార్డ్. ఓకే. ఆయన ఆ విజిల్ ఉంటుంది. ఓకే. దాంతో వీళ్ళను ఇక్కడ కూర్చోబెట్టి ఓకే వర్ష క్రమంలో ఒక్కొక్కరిని పంపిస్తాం. ఓకే. ఇది ఇతని డ్యూటీ. ఓకే సార్. ట్రైన్ గార్డ్. ఓకే. మళ్ళీ కిందికి వెళ్తే ఇప్పుడు చైర్ కార్లో వచ్చినాం. ఓకే. ఇప్పుడు చైర్ లిఫ్ట్ అంటే ఇండివిజువల్గా. ఓకే. ఒక్కొక్కరు వెళ్ళడం ఉంటుంది. ఓకే. దాంట్లో 54 మెంబర్స్ వస్తారు ఆ 2 చైర్ కార్లలో. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండివిజువల్గా వెళ్తారు. ఓకే సార్. ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది కదా సార్ ఇక్కడ మ్యాండేటింగ్ స్టేషన్లో. ఈ చైర్ లిఫ్ట్ స్టేషన్కి వచ్చే దారిలో ఈ మెట్లు కడతా ఉంటారు. ఓకే. ఎందుకంటే ఎంప్లాయీస్ నడుస్తూ ఉంటే స్లిప్ అయి జారి పడకుండా అలాంటి ఏం జరగద్దు అంటే ఈ మేషనరీ వర్క్. ఓకే. స్టేర్ కేసు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. ఓకే. అట్లా ఎవ్రీ ఇయర్ వీటికి ఏమైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకోవడానికి ఇది వాడుతూ ఉంటాం. ఇక్కడ క్యూలో వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నడవడానికి స్టేర్ కేస్ అనుకో. ఓకే. అంటే వీళ్ళు ఎంప్లాయీస్ అయినా లేకుంటే ఎంప్లాయీస్ వీళ్ళు? సో అంటే వీళ్ళకి ఎప్పటికి వర్క్ ఉంటుందా సార్? మైన్లో ఏ మెషినరీ వర్క్ అయినా వీళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు. ఓకే. వాల్ కన్స్ట్రక్షన్ కానీ, స్టేర్ కేస్ కానీ, ఓకే, ఇలాంటి ప్లాట్ఫామ్స్ కానీ, అలాంటి శాండ్ పిట్స్ కానీ, ఓకే, ఇట్లా ఏ మెషినరీ వర్క్ ఉన్నా వీళ్ళు వెళ్ళి దానికి సంబంధించిన వర్క్ చేస్తాం. ఓకే. అన్న మీ పేరు? ఎండి నజీర్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్న? 5 years. 5 years. సో సింగరేణిలో జాబ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఓకే. ఎంత వస్తుంది అన్న శాలరీ? 40-45 వస్తుంది. 40-45. ఎంతమంది పిల్లలన్నా? ఇద్దరు అబ్బాయిలే. ఓకే. అంటే పోవడం రావడం ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అందులో రావాలి కదా, ఇక కొంచెం రిస్కేనా? ఓకే. అంటే ఇంతకుముందు నేను కాల్ స్లిప్ అవ్వడం జరిగింది. అట్లా అంటే అది సింగరేణిలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పలేరు. ఓకే. ఇది సబ్ స్టేషన్. ఇది ఓకే. ఇట్లా పవర్ ఇక్కడ మైన్ ఇన్కమింగ్ ఓకే నుండి వస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నుండి మనం వోల్టేజ్ తగ్గించుకొని కిందికి మనకి ఎంత పవర్ అయితే అవసరమో అంతే తీసుకెళ్తాం. ఓకే. ఇక్కడ నుండి లోపలికి ఏ మిషనరీకి ఎంత అవసరం, ఏ డిస్ట్రిక్ట్ ఎంత అవసరం, అలాంటి వాటి వోల్టేజ్ని బట్టి ఇక్కడ నుండి మనం తీసుకెళ్తాం అన్నమాట. ఓకే. ఇది సబ్ స్టేషన్ పర్పస్. ఓకే. మనం చైర్ లిఫ్ట్ స్టేషన్కి వెళ్తాం.